కొన్ని వేల మంది లక్షల మంది పవన్ కళ్యాణ్ వస్తే చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కానీ వాళ్ళ ఆశల్ని అన్నిటి అడిగేటట్టు రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. ఇది ఒప్పుకోకపోతే మేమేం చేయలేము. రామకృష్ణ గారు అంటే ఇందాక విశ్లేషకులు మాట్లాడారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాట్లాడారు. విశ్లేషకులు అంటే విశ్లేషణ చేయడానికి వస్తారనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించే ఎజెండాతోనే ఆయన వ్యతిరేకించి మాట్లాడాలి. మీరు వినలా సమంగా అంతే. వ్యతిరేకించట్లేదండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మేము ప్రజల్లో ఉన్న భావనలు చెప్తాం కదా. ప్రజల్లో ఉన్న భావన తెలుసా అనుకోవట్లే, నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఉన్న భావన మీకు తెలుసా అనుకోవట్లే. ముందు ప్రజల్లో ఉన్న భావన పక్కన పెడితే మొదట మీరు విశ్లేషణ చేయడానికి ఒక మీడియా ఛానల్కి వచ్చేవారు. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏం మాట్లాడారని స్పీచ్ చూసి వస్తే బాగుండేదని నా ఉద్దేశం. మీరు మాట్లాడిన 4-5 స్టేట్మెంట్స్, అన్ని స్టేట్మెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ లో మెన్షన్ చేసిన స్టేట్మెంట్స్ అన్ని మాట్లాడారు. కాక్రోచ్ పార్టీని వ్యతిరేకించారని మీరు మాట్లాడారు. మీరు స్పీచ్ చూసారా? కాక్రోచ్ పార్టీ అని కాకుండా ఎవరైతే వాళ్ళ యొక్క ఆకాంక్షల కోసం అడుగుతున్నారో అది గొప్ప విషయం మాట్లాడారు. కానీ దానికి ఒక దశ ఉండాలి. దానికి వేరే వాళ్ళకి తీసుకెళ్లి అప్పచెప్పొద్దు. మీరే ఆ రాజ్యాధికారాన్ని తీసుకున్నారని మాట్లాడారు. మీరు కాక్రోచ్ పార్టీని వ్యతిరేకించారని ఏ విధంగా మాట్లాడతారు? సౌత్ ఇండియా అని మాట్లాడారు, లడ్డూలను మాట్లాడుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మీ హక్కుల గురించి మాట్లాడుతాను ఏం మాట్లాడలేదు. మీ హక్కుల గురించి మాట్లాడండి, మీ సమస్యల గురించి మాట్లాడండి, మీ ప్రాంతం యొక్క అవసరాల గురించి మాట్లాడండి. అదేం ప్రాంతీయవాదం కింద రాదు. కానీ ప్రాంతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు, ప్రాంతం ముసుగులో ప్రజలను మోసం చేయొద్దని మాట్లాడారు. మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఆ విధంగా కేసీఆర్ కలిసిన సినిమాల కోసం కేసీఆర్ కలిసిందా? మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలందరికీ తెలుసు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అంటే సంపాదించుకోవాలని ఆశ ఉంది, సినిమాల కోసమే ఆయన రాజకీయం చేస్తున్నానే ఉంటది. కేసీఆర్ గారు కలిసింది వన్ టైం, దట్ కూడా పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ బయట కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు ఆ రోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం అని అప్రిషియేట్ చేయడానికే కలిశారు. ఆ రోజు చాలా విషయాల మీద చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ ఇంటికి దయచేసి మీ పార్టీ యొక్క విధానాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్ప మాకేదో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ యొక్క ఉపోద్ఘాతాన్ని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేయకండి. పలుసార్లు అమరవీరులకి న్యాయం చేయాలని మేము కూడా మాట్లాడాను. మీరు ఏ విధంగా మాట్లాడు జనసేనలో ఏ రోజైనా మాట్లాడారని ఉస్మానియా యూనివర్సిటీ అమరవీరులకి మీరేం న్యాయం చేశారు? 1200 మంది అమరవీరులు అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు 1200 మంది యొక్క మీరు ఇవ్వగలిగారా? మీరు ఇవ్వగలిగారు? ఈ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చారా ప్రభుత్వానికి? ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఏ రోజన్నా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వగలిగారా? 1200 మందికి మీరు న్యాయం చేయాలి అని చెప్పేసి. ఒక నిమిషం వెంకటేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. టైం కూడా అయిపోతుంది. ఆయన మాట్లాడగానే మీ దగ్గరికి వస్తాను. డెఫినెట్ గా సార్ ఆయన టైం ఆయన ప్రజలకు ఏం చెప్పాలో చెప్పాలని లెట్ హిమ్ కంప్లీట్ అండి. లెట్ హిమ్ కంప్లీట్. కాంట్రాస్ట్ ఉంది. లెట్ హిమ్ కంప్లీట్ అండి. నేను చెప్తున్నా లెట్ హిమ్ కంప్లీట్. వెంకటేష్ గారు కంక్లూడ్ చేస్తా. ఆయన చెప్తా ఉన్నారు ఏమి తెలియకుండా హైదరాబాద్ లో మీటింగ్ షార్ట్ గా ఢిల్లీలో పెట్టిందని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ మీటింగ్ గా చేయండి అంటే ఢిల్లీ మీటింగ్ గా చేయండి అండి. హైదరాబాద్ లో ఓన్లీ తెలంగాణ నాయకులతో మీటింగ్ జరిగింది. ఢిల్లీ మీటింగ్ అజెండా ఎవరు? ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు, కొత్తగా జాయిన్ అయిన తమిళనాడు, కేరళ, కర్ణాటక సభ్యులు ఉన్నారు. ఢిల్లీలో చేతగా మీటింగ్ మెట్ల, హైదరాబాద్ లో చేతగా ఢిల్లీలో మీటింగ్ మెట్ల. హైదరాబాద్ మీటింగ్ వేరు, ఇక్కడ మీటింగ్ వేరు. ఏం మాట్లాడతారండి మీరు? వెంకటేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఓకే రామకృష్ణ గారు ఆగండి. వెంకటేష్ గారు మాట్లాడతారు. టైం అయిపోతుంది. రామకృష్ణ గారు మీరు ఆగండి. ఆయన మాట్లాడండి. టైం ఇస్ అప్. ఓకే వెంకటేష్ గారు మీరు మాట్లాడండి. వెంకటేష్ గారు చాలా క్లుప్తంగా కైండ్లీ కంక్లూడ్. మీరు ఢిల్లీలో మీటింగ్ ఎజెండా ప్రకారం మీరు మాట్లాడాలంటే నాకు తెలంగాణలో కనీసం మీటింగ్ పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వలేదని మాట్లాడకూడదు. మాట్లాడినప్పుడు దాని గురించి విశ్లేషణ చేస్తారు. మీరు విశ్లేషణ అలాగా ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు దేశ సమగ్రత గురించో సమైక్య భావం గురించో మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి ఎవ్వడూ మాట్లాడడు. నన్ను హైదరాబాద్ రానివ్వలేదు. హైదరాబాద్ లో భార్యా పిల్లలతో అక్కడ కొన్ని సంవత్సరాలుగా కొన్ని కాపురం చేస్తూ హైదరాబాద్ మిమ్మల్ని రానికపోవడం ఏంటంటే హైదరాబాద్ మీరు రావచ్చు, మేము రావచ్చు, అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా రావచ్చు. పార్టీ పెట్టారు. ఏ పదవులు ఎవరైనా ప్రజలు డిసైడ్ చేస్తే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొట్టారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు రెచ్చగొట్టారండి? ఎవరు రెచ్చగొట్టారు? మీకు తెలుసు ఆ బాధ.
మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న మేధావులు అనేక అసత్యాల ప్రచారాలు చేస్తే మీరే తీసుకెళ్లి జైల్లో వేశారు వాళ్ళు 10 సంవత్సరాలు. అదే అసత్య ప్రచారాలు తెలంగాణ వాదం అడ్డు పెట్టుకుని తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ అదే రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడితే నేను ఉన్న డిబేట్ లో నేను అమరవీరులను వ్యతిరేకించాను. అమరవీరులు మేము అమరవీరులు ఏమల్లా ఆ కుహారా మేధావులు ఎవరైతే ఉన్నారో రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళకి ఆంతరించడం కానీ నేను ఎందుకంటా నేను తెలంగాణ పుట్టిన బిడ్డ, నేను అదే ప్రెస్ మీట్ లో ఉన్నా, నేనెందుకు తెలంగాణ లేదు? మీరు రాంగ్, మీకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నారో ఏ విధమైన కుట్రలు తెలంగాణ మీద చేశారు, తెలంగాణ ప్రభుత్వం మీద చేశారు మీకు తెలియదని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరే కదా జైల్లో పెట్టింది, ఆ తొలి వెలుగు రఘునైనా ఇంకొకళ్ళైనా ఆ రోజు మీరే కదా జైల్లో పెట్టింది. మళ్ళీ ఈ రోజున వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఏ విధంగా మాట్లాడతారండి? రైట్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ లెట్స్ కంటిన్యూ దిస్ టాపిక్ ఇంకో రోజు మాట్లాడదాం. టైమ్ ఈజ్ అప్. థ్యాంక్ యూ మిర్యాల రామకృష్ణ గారు, సింగళూరు వెంకటేష్ గారు, లింగంనేని శివరామప్రసాద్ గారు అండ్ గౌతమ్ ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా నిన్న జాతీయ సమైక్యతను అనే ఎజెండా తోటి జనసేన ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఇంటిగ్రిటీ గురించి, నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడటం అనేది ఒక ప్రొయాక్టివ్ అండ్ అప్రిషియబుల్ అలాగే వెల్కమింగ్